జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. నెగటివ్ ఎనర్జీస్ ఈ మాట చాలా చాలా కామన్ అయిపోయింది. అది ఏ నెగటివ్ ఎనర్జీ అయినా, అంటే తీవ్రతరంగా ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా, లేకపోతే స్వల్పంగా దిష్టి తగిలిందండి, మరి దిష్టిని కూడా నరదృష్టికి నాపరాళ్ళు పగులుతాయి అని పెద్దవాళ్ళు అన్నారంటే దానికి ఎంతో కొంత అర్థం ఉంటుంది. ఎంతో కొంత ఏమిటి, ఖచ్చితంగా అర్థం ఉంటుంది, అందులో సందేహం లేదు. మరి ఈ నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడటానికి బయటకు వెళ్తే ఎక్స్ప్లాయిటేషన్ చూస్తూ ఉన్నాం మనం. లక్షలకి లక్షలు పోసేసామండి. ప్రేత బాధ ఉందన్నారు, ఇంకోటి ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందన్నారు, లక్షలకు పోస్తామనంటే అంటే ఆ సమస్య అంత తీవ్రంగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలరా దేవుడా అనుకున్నప్పుడు సరే చేద్దాం, ట్రై చేద్దామని చెప్పి పాపం ట్రై చేస్తుంటారు. ట్రై చేసి దాంట్లో సక్సెస్ అయితే హ్యాపీ, డబ్బులు పోతే మనం ప్రశాంతంగా ఉన్నాం. సక్సెస్ కాకపోతే అటు డబ్బులు పోయి ఇటు మనం ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది. దీని నుంచి ఏమైనా సులభతరంగా బయటపడే విధానం ఏమైనా ఉందా, ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండానమ్మా. అంటే తెలుసుకునేది చెప్పడం కోసమే తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్నది చెప్పాలి, చెప్పడం కోసమే తెలుసుకోవాలి. ప్రేతబాధలు ఆ ఇబ్బంది. ఇప్పుడు నిన్నే ఎవరితో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆయనకి బాగా విపరీతమైనటువంటి నరదృష్టి. ఎవరో ఆయనకి ఒక ముత్యం ఉంగరం పంపించారు ఊరు నుంచి. ఆయన పెట్టుకుని బండి మీద కారులో వస్తూ ఉంటే ఫట్ మీద పెగిలి ముత్యం పెట్టుకోలేదు కదా. వెంటనే అంటే ఆయన వెంటనే పంపించిన గురువు గారికి ఫోన్ చేసి, గురుగారు ముత్యం పేలిపోయిందంటే ఇమ్మీడియట్గా ఇంకొక ముత్యం మళ్ళీ వెంటనే చేయించి పంపించడం. అంటే అంత నరదృష్టి ఉంది. ముత్యం పేలడం ఏంటి సార్? అంటే నరదృష్టికి మీరేమన్నారు? నాపరాయి బగులు ముత్యం అంతా ఎప్పుడు వినలేదు అసలు. అంటే నేను కూడా వినలే, ఆయన చెప్తుంటే. అంటే నాకు ఎక్కువ దృష్టి ఉందండి, నేను చేస్తున్నటువంటి ఈవెంట్స్ కావచ్చు అలాంటివి, నా మీద అది అంత ప్రభావం ఉంది. ఎన్ని ఉంటాయో తెలియని విషయాలు, ఎన్నెన్ని జరుగుతూ ఉంటాయో. రైట్. అంటే ఏది మనం కొట్టి పరేయలేము. కరెక్ట్. దాన్ని నరుల దృష్టికి నాపరాళ్ళు నుగ్గు అని సామెత ఊరికే రాలేదు. మనం అంటే నేను ప్రాణిక్ హీలింగ్ చేసేటప్పుడు, ప్రాణశక్తితో చికిత్స చేసేటప్పుడు అది అన్ని చక్రాల్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఫార్మ్స్, నెగిటివ్ ఎంటిటీస్, నెగిటివ్ ఎలిమెంటల్స్ కాజింగ్ స్ట్రెస్, ఎనాక్సిటీ, యాంగర్, ఫియర్ ఎక్సెట్రా ఫ్రీజ్ అంటారు. నెగిటివ్ థాట్ ఫార్మ్స్ అంటే చెడు ఆలోచన పదే చేస్తే అది థాట్ ఫామ్ అవుతుంది, ఒక పెద్ద పరాన్నజీవిగా మారిపోతుంది. అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి నీకు ఎవరో దిష్టి పెట్టక్కర్లేదు, మన థాట్సే మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. బయట నుంచి అన్నా రోజు నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ థాట్ ఫామ్ ఎంటిటీ అది నిన్ను మించి, నీకు మించి ప్రతికూల శక్తిగా తయారైపోతుంది. శక్తి పరాన్నజీవి శక్తిగా ఉంటుంది. ప్రేత బాధ అంటే మనం ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. పర్టికులర్ నక్షత్రాలలో, ఆ నక్షత్రాల నుంచి రిలీజ్ అవుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే అవి వాటి సహజ స్థితిని చేస్తుంది. అందుకని కొన్ని సమయాల్లో, ఆ సమయాల్లో మనల్ని బయటకు వెళ్ళొద్దు అన్నారు. దుర్ముహూర్తము, వర్జము ఇవన్నీ ఊరికే చెప్పలేదు. ఇప్పుడు మొన్న పిశాచ యోగం నడుస్తుంది కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరిగినాయి. ఆయా రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకు పంచాంగము అనేది అందుకే వాళ్ళు సిద్ధాంతులు గణన చేసి దూరదృష్టితో ఇవి రాయటం జరిగింది. ఇది మనం ప్రాణశక్తితో, అంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలి. అందుకని సాధన చేస్తాను. నేను సైకోథెరపీ చేస్తాను. అంటే ప్రేత బాధ అంటే నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నువ్వు ఎలాంటి దుర్వ్యసనాలు లేకుండా ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నావు, కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి నేను ఉండనివ్వదు. అటే ప్రేరేపిస్తుంటుందా, ఇది జై ఇది జై. అంటే ఇప్పుడు నేను వచ్చాను, నాతో మాట్లాడనివ్వదు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడనివ్వదు, ఇది ఒకటి ఉంది కదా, కళ్ళలో కళ్ళు పెట్టి చూడనివ్వదు, మంచి వైపు వెళ్ళనివ్వదు, ఎక్కడన్నా పూజ జరుగుతుంటే ఆ ప్లేస్కి వెళ్ళనివ్వదు, లైట్ ప్రకృతిలోకి రానివ్వదు, సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్య కిరణాల్లో అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ పొద్దుటే లేవనివ్వదు, బద్ధకంగా పడుకోబెట్టేస్తుంది, ఎక్కువ చీకట్లోనే ఉండాలి అని అనిపించు. ఇవన్నీ మనకి ప్రేత బాధ ఉంది. అంటే ప్రేతం అంటే ఒక దెయ్యం, భూతం ఇది కాదు, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ. దాన్ని మనం పాజిటివ్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలి. మరి ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తెలిసింది, ఏం చేయాలి? చెప్పేయాలి, పని చేయాలి. చెప్పండి. మనకి అందుకని అమ్మవారిని, దుర్గాదేవిని
ఒకసారి వర్ణించండి అమ్మవారు ఎలా ఉంటుంది. అమ్మో! ఆ కళ్ళు గాని, ఆహార్యం గాని అంటే ఎట్లా వర్ణించమంటారు? శాంత రూపంలో ఉంటే ఒకలా ఉంటుంది. కాదమ్మా, రౌద్రంగా ఉంటేనా? దుష్ట శిక్షణ చేస్తుంది ఆవిడ. అమ్మో! వర్ణించలేను. దెయ్యాల్ని వదిలిస్తుంది, ఆ. మనలో ఉన్నటువంటి ప్రేతాల్ని ఆ. వదిలిస్తుంది అన్నప్పుడు కింద ఏముంటుంది, కాలు కింద వేసి ఏం దొక్కుతుంది? మహిషాసురుడు, రాక్షసుడు, రాక్షసుడు. రాక్షస అవును. శక్తిని చేతిలో తల పట్టుకుని ఉంటుంది, అవును, ఖడ్గంతో ఉంటుంది. అవును. అంటే ఆ రూపానికి, ఆ శక్తికి ఆ రూపం, దాని పేరు దుర్గా. దుర్గా. ఉమ్. అంటే దుర్గాదేవి మంత్ర ఉచ్చారణ Right. ఈ దుష్ట ఆత్మలని, దుష్ట శక్తులని నిర్మూలన చేస్తుంది. ఎలా ఏ మంత్రంతో అమ్మవారిని మరి ఓం ధుమ్ దుర్గాయై నమః, ఓం ధుమ్ దుర్గాయై నమః. మరి మంత్రం ఎలా చేస్తారు? అదేంటమ్మా చెయ్యాలి, మరి చేస్తేనే దుష్టశక్తి వెళ్తుంది. అమ్మవారిని మంత్రం చేయాలి. వాడు ఎక్కడ వింటాడు సార్? వినడు వాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉమ్. ఒక తల్లిగా ఆ బిడ్డ అనుభవిస్తున్నారు, లేకపోతే తల్లి లేదు తండ్రి ఉన్నాడు, లేకపోతే కూతురుకు ఉంది తల్లి సఫర్ అవుతుంది, లేకపోతే చెల్లికి ఇబ్బంది ఉంది అక్క చూస్తుంది, అక్కకు ఉంది చెల్లి చూస్తుంది. ఎవరో ఒకరు ఆ బాధ్యత, పెద్దరికాన్ని, ఆ దుర్గాశక్తిని పొందాలి. ఆ నామాన్ని ఒక 108 సార్లు జపించాలి. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. నీరిస్తే మంచిగా ఇస్తే తాగుతారా? తాగరు. తాగరు. ఇసురు కొడితే ఎన్ని జరుగుతాయి. అందుకనే జపించినటువంటి శక్తి అంటే మనకి జపమాల ఉంటుంది, ఆ మాలలో ఈ నామస్యం యొక్క శక్తి వెళుతూ ఉంటుంది. బొటన వేలి ద్వారా మన మనోభీష్ట అంతా కూడా వేళ్ల ద్వారా ప్రశ్న అవుతూ ఉంటుంది ఆ నామాన్ని జపించేటప్పుడు. అందుకని దుష్ట శక్తులు మన చుట్టూ కూడా ఉంటాయి. ఈ జపం జరగకుండా ఆ శక్తి అందులోకి వెళ్లకుండా ఆపుతుంటాయి. అందుకని గోముఖ సంచి అని ఉంటుంది, లేదంటే ఏదైనా వస్త్రాన్ని కప్పేసి ఆ జపమాలకి మనం మనసులో ఉన్న మననానికి తప్ప ఇది ఎవరికి తెలియకూడదు. ఇలా జపాన్ని చేసి ఆ శక్తిని జలంలోకి, ఏ తత్ఫలం పరమేశ్వరార్పణ వస్తు అని జలాన్ని పక్కకు తీసుకోవాలి. ఈ జపమాలని ఒక ఆయుధంగా, అస్త్రం కింద తయారు చేయాలి. అందుకని మనకి వంటగదిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పదార్థం లవంగాలకు ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఘాటైన సువాసన, అద్భుతమైనటువంటి గుణాత్మకమైన శక్తి ఉంది. అందుకని లవంగాలని మనం తీసుకుని 11 లవంగాలు లెక్క తీసుకుని 108 సార్లు మంత్రాన్ని పారాయణం చేసి ఈ జపమాలని ఆ లవంగాలకి తగిలించాలి. ఈ శక్తి అందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనం జపించిన నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు దారబోసాం, అవి కొంచెం ఇందులో చిలకరించాలి, ఒక పుష్పంతో చిలకరించాలి. ఈ నీటిని ఆ దుష్టశక్తి ఉన్న వాళ్ళ మీద చల్లాలి. అలాగే ఇల్లంతా కూడా మరిన్ని నీళ్ళలో, లోటాలో నీళ్లు తీసుకుని పంచపాత్రలోకి ఈ నీళ్ళని అందులో కలిపి ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. ఈ లవంగాలని ఎర్రటి బట్టలో కట్టి ఈ ఎవరైతే ఈ బాధతో, ప్రేత బాధతో ఉన్నారో వాళ్ళ భుజానికి కానీ నడువుకి కానీ కట్టాలి. భుజానికి కానీ నడువుకి కానీ కట్టడం ద్వారా ఈ శక్తి వాళ్ళలో ప్రవేశించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. వాళ్ళు ఉంచుకునేలాగా ఉంచుకుంటారు. కొంచెం ఇబ్బంది అవుతుంది. ముందు ఎప్పుడైతే నీళ్లు చిలకరించామో కొంత చలనం వస్తుంది, దుష్టశక్తి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే కొంచెం తీర్థంగా కూడా వాళ్ళకి ముందు జల్లిన తర్వాత ప్రోక్షణ అయింది, శక్తి తగ్గింది, దుష్టశక్తి యొక్క శక్తి తగ్గింది, అప్పుడు తీర్థం ఇవ్వాలి. అది లోపలికి వెళ్ళి మరింతగా ఆ శక్తి బలహీనపడుతుంది. అప్పుడు దీన్ని భుజానికి ధరింపజేసి ఆవు పిడకను కానీ బొగ్గులను కానీ కాల్చి ఒక 2-3 లవంగాలు అందులో వేసి సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా మరింతగా బలహీనపడుతుంది. ఇది రెగ్యులర్గా సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో, ఆ మంచం మీద వాళ్ళు ఉంటున్నటువంటి గదిలో ధారాళంగా కాంతి వచ్చేలా, లైట్ వచ్చేలా కిటికీలు అవి ఓపెన్ చేయటం, సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇది పిల్లలకు కూడా, అంటే పసిపిల్లలు ఒకవేళ నెగిటివ్ ఎనర్జీస్ తో బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి డయాగ్నోస్ కానటువంటి సమస్యలతో కూడా పసిపిల్లలు బాధపడుతుంటారు, అప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుందా? అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా అంటే అమ్మవారి మంత్రాలమ్మ, అమ్మవారి మంత్రం చదివితేనే అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ. ఓం ధుమ్ దుర్గాయై నమః, అద్భుతమైనటువంటి మంత్రం. ఇంకొంచెం జటిలంగా ఉంది, చాముండి మంత్రం, అద్భుతమైనటువంటి మంత్రం. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చై మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చై అనే మంత్రాన్ని 108 సార్లు జపించి దాన్ని మనం పిల్లలకి ఇవ్వడం ద్వారా తీర్థంగా, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళేమి ప్రతిఘటించడం ఉండదు, నీళ్లు తాగుతారు. ఎర్రటి దాంట్లో వస్త్రంలో దీన్ని కట్టి మొలకు కట్టేయచ్చు, నడుముకు కట్టేయచ్చు చక్కగా. వచ్చిన తర్వాత ఇబ్బంది పడి బాధపడి కన్నా ముందే
ఏదో ఒకటి మనకి నల్ల పూసలను కడుతుంటారు చిన్నపిల్లలకి, ఉమ్. తాయెత్తుల కింద కడుతూ ఉంటారు. ఉమ్. ప్రతి నెల అమావాస్య రోజు ఉమ్. ఇలాంటి ఇవి కడుతూ ఉండండి. నెలకొకసారి 11 లవంగి ముగ్గులు, ఎర్రటి ఉమ్. వస్త్రం. ఓ తల్లి కూర్చొని జపం చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఆ. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆ. అమ్మమ్మలు తాతయ్యలు కూడా చేయొచ్చు. ఆ. పిల్లలు ఆరోగ్యంతో ఏడవకుండా ఉండాలి. ఇలాంటి అంటే ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఈ రోజుల్లో అది కామన్ అయిపోయింది. అందుకని ఇవి రెగ్యులర్గా చేయడం ద్వారా ఉమ్. వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. బ్యూటిఫుల్ సార్. దుష్ట శక్తులతో బాధపడే వాళ్ళు, ప్రేత బాధలతో బాధపడే ఇళ్లలో మాంసాహార వంట వండొద్దు. ఎందుకంటే దానికి శక్తినిస్తుంది. బా. ఈ రోజుల్లో ఎక్కువ సఫర్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇళ్లల్లో మాంసాహారాలు ఎక్కువ వండటమే. ఆ వాసన వాటికి శక్తినిస్తుంది. ఆలోచన జీవి శక్తి, అది ఒక జీవం కాదు. ఎట్లా మారుతారు సార్? మారాలి. ఇప్పుడు పూర్వం ఆ, అంటే పూర్వం ఈ మాంసాహారాలు వండడానికి అవి ఊరి చివర్లో జరిగేవి. అక్కడ గ్రామదేవతని అలా పెట్టి అక్కడ చేసి అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవారు. ఇళ్ళలో ఈ అసలు ఎక్కువ ఉండేది కదా. ఈ ఆచారం నెగిటివ్ ఆచారం ఉండేది కాదు. అది నెగిటివ్, నకారాత్మక శక్తి. మృత కళేబరాన్ని వండితే వచ్చేటువంటి వాసన మొత్తం అంతా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఇల్లు ఉన్నాయి, సౌభాగ్యమానంగా ఉన్నాయి, అంతే. ఎవ్వరూ ఆనందంగా లేరు. Yeah. దీనికి ప్రధానమైనటువంటి కారణం, అందులోనూ ప్రధానంగా ఆదివారాలు మాంసాహారం వండడం చాలా ప్రమాదకరం. అందులోంచి వచ్చే ఆ ఘోష, ఆ జీవి చనిపోతే ఆనందంగా చనిపోతుంది. అయ్యో. విపరీతమైనటువంటి ఘోష Hmm. అది వండడం ద్వారా మరింత స్ప్రెడ్ అయ్యి, అది ఎంత దూరం స్ప్రెడ్ అయింది అంత దూరాన్ని నెగిటివ్గా మార్చేస్తుంది. దాన్ని మనం వెడలగొట్టాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే పట్టేసుకుని ఉంటాయమ్మా. ఎన్ని ఆదివారాలు, ఎన్ని జీవ హింసలు జరిగి ఆ ఇల్లు అంతా ఆ నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉన్నాయి. ఆలోచించండి. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంటే ఏం చెప్తారు? ఇంట్లో అంత ముందు ప్రోక్షణ చేయాలి, ఖచ్చితంగా సున్నం వేయాలి, వైట్ సిమెంట్ వేయాలి. ఎందుకంటే సున్నానికి ఆ శక్తి ఉంది. మీరు చూడండి, దర్గాలో వాటిలో ముగ్గు వేస్తూ ఉంటారు. సున్నం, ప్రయత్నం రానివ్వకుండా ఉండడానికి. అవును, విభూతి, అవే సున్నానికి అంత శక్తి ఉంది. అందుకని కొత్త సున్నంతో పెయింట్లు వేసిన తర్వాతే సత్యనారాయణ స్వామి వ్రతం. అంటే దుష్టశక్తి బయటకు వెళ్ళిన తర్వాతే దైవశక్తిని మనం ఆహ్వానం చేస్తాం. అందుకని మనం చేస్తున్న పనులు, మన వంటింట్లో చేసే పనులు, అది తినేవాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మార్పు అనేది రావాలి. సండే వస్తే మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇంకేమిటి, ఈ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పటికో అప్పుడు మార్పు వచ్చింది. ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ డౌట్స్ ని నివృత్తి చేయడం కోసం ఇంకో వీడియో ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి.